నెల్లూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు అజీజ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, నెల్లూరు జిల్లా టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? నెల్లూరు జిల్లాయే కాదండి, రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఈసారి అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నాం. ఇది మా టాలెంట్ అనే కాదు, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఒక నమ్మకం నిలబెట్టుకోలేకపోయారు. ప్రజలకి ఆయన పైన ఉండే ఎక్స్పెక్టేషన్స్కి ఆయన డెలివర్ చేయలేకపోయారు. ఈ రాష్ట్రానికి కావాల్సినవి సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది మర్చిపోయాడు. కాబట్టి ప్రజలకి ఈసారి ఒక వైబ్రెంట్ ఆంధ్రప్రదేశ్ కావాలి, అభివృద్ధి జరిగే ఆంధ్రప్రదేశ్ కావాలి, బిడ్డలకు భవిష్యత్తుకి మన రాష్ట్రం పనికొచ్చే ఆంధ్రప్రదేశ్ కావాలి. కాబట్టి ఇవన్నిటినీ డెవలప్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయనకు ఉండే ఆ అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ఈసారి వన్ సైడెడ్గా జరగద్దని మా ఆలోచన. అదేవిధంగా ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పారు. ఆ ప్రత్యేక హోదా గురించి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ దాన్ని పట్టించుకోలేదు. మీ అధికారంలో 2024 టీడీపీ అధికారంలోకి వస్తే దీని గురించి పట్టించిన అవకాశం? ప్రత్యేక హోదా అనేది ఊరికనే మాటలు చెప్పేసేది కాదు, దానిపైన చాలా ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ ఈ రాష్ట్రాన్ని బాగా చేసే బాధ్యత, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు అలాగనే పవన్ గారు కలిపి తీసుకుంటున్నారు. తప్పకుండా మా యొక్క ఈ అసోసియేషన్లో తప్పకుండా రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాము. అందుకోసం ప్రత్యేక హోదా కావచ్చు, మిగతా ప్రామిసెస్ ఏమున్నాయో అన్నిటిపైన కానీ పోరాడుతాం. తెలుగుదేశం దాన్ని తెచ్చే పూర్తి బాధ్యత కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఈసారి నెల్లూరు టీడీపీ తరఫున ఎంపీగా ఎవరు నిలబడే అవకాశం? అనేక మంది పరిశీలనలో ఉన్నారు. దాన్ని ఇంకో 4-5 డేస్లో ఒక క్లోజర్కి వస్తుంది అది. సో మంచి వ్యక్తులు ఎవరైతే ప్రజలకి సేవ చేయగలుగుతారో, ప్రజలకి ఒక ధైర్యం ఇవ్వగలుగుతారో వాళ్ళని తప్పకుండా సెలెక్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు. ఇటీవల కాలంలో నెల్లూరు నగర టికెట్, వైసీపీ టికెట్ మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. అయితే ఎంపీగా అబ్దుల్ అజీజ్ గారికి ఇస్తారని చెప్పి స్పెక్యులేషన్స్ మామూలే జరుగుతుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి చూడాలది. ఇప్పటికైతే మంచి వాళ్ళని ఎతకుతున్నారు. అందులో నా పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఎవరిని పెట్టినా ఒక మంచి వ్యక్తిని పెడతారు, నెల్లూరు ప్రజలకి సేవ చేసే వ్యక్తిని పెడతారు. జనసేన టీడీపీ పొత్తు నెల్లూరులో అంతగా జనసేన నాయకులు కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మేము పొత్తు పెట్టుకుంది నెల్లూరులో కాదు, ఈ రాష్ట్రానికి. కొన్ని దగ్గర జిల్లాల్లో 7, 8, 9 కానీ ఇచ్చున్నారు. అది అక్కడ రీజనల్ పరిస్థితులను బట్టి అక్కడ ఏ క్యాండిడేట్ని ఇస్తే బాగుంటుందో అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకొనే ఏది కానీ చేసేది. కాబట్టి దీంట్లో మేము పెద్దగా కామెంట్ చేసేది ఏముండదు. ఏది చేసినా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అభివృద్ధి అనేది నోచుకోలేదు. అభివృద్ధి లేనిదే భవిష్యత్తు ఉండదు. ఇది మనం రోజు తినడానికి కాదు కదా మనం బ్రతుకుతుండేది, భవిష్యత్తు వాళ్ళకి దారి చేయాలి కదా. ఇప్పుడు బిడ్డలు చదువిస్తున్నాము, వ్యాపారస్తులకి భవిష్యత్తు లేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. హౌ డు యూ ప్రజల వెల్త్ ఎట్ట పెరగద్ది? ఉదాహరణ చెప్తా. మేము అనేక రోడ్లు వేయబట్టి, సిమెంట్ రోడ్లు వేయబట్టి అక్కడ రేట్లు పెరిగాయి, భూముల రేట్లు, ప్రజలు వాళ్ళ ఆస్తి విలువలు పెరిగాయి. అదే వెల్త్ క్రియేషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డే కాదు, అందరు రోడ్ అనుకుంటారు. రోడ్తో పాటు వసతులు పెరిగినప్పుడు
ఆ వాళ్ళ ఆస్తి విలువలు పెరుగుతాయి, వెల్త్ పెరుగుతుంది ప్రజలది. ఆ వెల్త్ పెంచడంలో విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి ఏమేమి చేశారు, అసలు ఏం చేయలేదు అని కూడా మీరు చెప్తున్నారు, మేము అభివృద్ధి చేసామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అందుకోసమే కదా రేపు పరీక్షలు రాస్తున్నాము, రేపు పరీక్షలు అందుకోసమే కదా రాస్తున్నాము. ఏప్రిల్లో రాస్తాంగా పరీక్షలు. ఎవరు ఎన్ని అభివృద్ధి చేశారో రాస్తాం, ప్రజలు దాన్ని మార్కులు వేస్తారు. సో కాబట్టి వాళ్ళు చెప్పుకోవడం కాదు కదా, ఈ అభివృద్ధి అనేది ఏదో సీల్డ్ కవర్లో పెట్టేది కాదు కదా. అభివృద్ధి, ఈ అభివృద్ధి అనేది ప్రజల కళ్ళకు కనిపించాలి, ప్రజలకి అనుభవించాలి అభివృద్ధిని. కాబట్టి అభివృద్ధి చేశామా అని వాళ్ళు ఎన్ని చేశాము అని ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు 2019లో రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, కానీ ఇప్పుడు సీతారెడ్డి గారు రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీలోకి వచ్చేసరికి మీకు టికెట్ ఇదిగా అయింది. అయితే చంద్రబాబు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఆయనకి నాకు మధ్యలో జరిగిన హామీలు అయ్యి ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అయినా నేను ఈ తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి, ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఈ జిల్లా మొత్తాన్ని గెలిపించే బాధ్యత నాది. కానీ సో తప్పకుండా చంద్రబాబు గారు నాకు ఏం హామీ ఇచ్చారు, నేను ఆయనకి ఏం ప్రామిస్ చేశాను అనేది దాని ఎలక్షన్ తర్వాత చూస్తాం. అది ఇప్పుడైతే ముందు గెలిపిస్తే తర్వాత మిగతా మాట్లాడవచ్చు. ముందు మా లక్ష్యం ఈ నెల్లూరుని మ్యాక్సిమం అన్నీ గెలిపించడానికి కృషి చేస్తున్నాం. షరీఫ్ గారు ఇటీవల కాలం నెల్లూరు వచ్చిన తర్వాత మీకు కూడా ఒక హామీ ఇచ్చినట్టు, అంటే అండగా నేను ఉన్నాను, మీకు ఏ ఇబ్బంది లేదు, రాజకీయంలో టీడీపీలోనే ఉండండి, కొనసాగించండి కూడా చెప్పడం జరిగింది. నేను ఎవరో చెప్తే ఇక్కడికి రాలేదు, నాకెవరు హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక పాలసీ నచ్చి ఇక్కడ ఉంటున్నాను, పాలసీ నచ్చి ఇక్కడ గెలవడానికి కృషి చేస్తున్నాను, గెలిపించడానికి కృషి చేస్తున్నాను. నాకు ఎప్పుడైతే నచ్చదో మరో క్షణం నేను ఆడ ఉండను. నాకు ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఆలోచన, అప్రోచ్ ఈజీ కాదు, ఆయన చెప్పేసిన చేయడం ఈజీ కాదు, కానీ మార్గం కరెక్ట్. సో అభివృద్ధి, సంక్షేమం రెండు కావాలి మన రాష్ట్రానికి. కాబట్టి చంద్రబాబుతో ఉంటాము. చంద్రబాబు గారు ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మా సామాజిక వర్గాన్ని ప్రత్యేక గుర్తింపు చేస్తారని నాకు చెప్పారు. వైసీపీ నుంచి కూడా మీకు స్వాగతం పలుకుతున్నట్టు కాల్స్ కూడా రావటం జరిగిందని చెప్పేసి. అది మేము చేస్తుంటాము, వాళ్ళు చేస్తుంటారండి. అది ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఈ మామూలు జరుగుతూ ఉంటాయి, హార్స్ ట్రేడింగ్ అంటారు దీన్ని. వీళ్ళు వస్తారా, వాళ్ళు పోతారా అని. అది సహజము, అది పెద్ద న్యూస్ ఏం కాదు. అది మామూలుగానే జరుగుతుంటాయి. మేము ఒకరిని పిలుస్తుంటాం, మా ప్రభుత్వం వస్తుంది మీరు వచ్చేయకూడదా అంటాం, వాళ్ళు మా ప్రభుత్వం వస్తుంది నువ్వు వచ్చేయకూడదా అంటారు. ఇది మామూలే, దాన్ని ఎవరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.